వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. కానీ మన జీవితాన్ని ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో ప్రతి ఒక్క మాట పూసగుచ్చినట్టు చెప్తారు. ఎందుకు తెలుసా? ఈ దేహాన్ని చేసింది ఎవరమ్మా? ఇల్లును కట్టింది ఎవరు? నేను కట్టాను అనుకుంటా. నేను నా పేరు మీద వచ్చిందని ఇంటిలో ఎవరు? అందరూ కష్టపడి కట్టుకున్నాం. ఈ ఇంట్లో ఎవరు ఉండాలని కట్టుకున్నాము? నేను ఉండాలి, లేకపోతే ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఉండాలి అనుకుంటారు కదా. బాప్తిసం తీసుకుంటే మళ్ళీ పరిశుద్ధాత్మ నుండి హృదయంలోకి వస్తారు. ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నా చెప్పండి. ఇక్కడ ఆ ఆకారాన్ని కట్టిన ఆ పరిశుద్ధాత్మ అందులో ఉండాలనుకున్న ఆ పరిశుద్ధాత్మను ఎక్కడ పెట్టావు? బయట పెట్టావు. ఆయన రావాలని ఎదురు చూస్తున్నాం, ఆయన ఇంట్లో ఉండాలని ఎదురు చూస్తున్నాం. కానీ ఒక్క దయ్యం వెళ్ళి ఎన్ని దయ్యాలు తీసుకొచ్చినట్ట? మరీ చెడ్డవని 7 దయ్యాలు తీసుకొచ్చింది. నా తల్లి ఎవరు అంటే యేసుప్రభువారు ఏమంటారు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే నా తల్లియు నా సహోదరులు. అంటే వాక్యం వినకుండా, వాక్యానుసారంగా లేకుండా నీవు దేవునికి ఏదైనా ఎదురు చేస్తే నువ్వెవరు? తల్లివైనా దయ్యంవే.